రాజమండ్రి గోదావరి తీరంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సిటీ పార్టీ కార్యాలయం మహానేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎంపీ మార్గని భరత్, సిఈసి సభ్యులు, మాజీ రుడా చైర్మన్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు పాల్గొన్నారు. నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు ఈ కోటగుమ్మం సెంటర్లో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత మొట్టమొదటి విగ్రహాన్ని ఇక్కడ కోటగుమ్మంలో స్థాపించడం జరిగింది. వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రజలను ఒక్కటే గుర్తుకు చేసుకోమని కోరుతా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనుల్ని, ఆయన తీసుకొచ్చిన సంస్కరణల్ని ఒక్కసారి ప్రజల్ని మననం చేసుకోమని కోరుతా ఉన్నా. పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తూ కార్పొరేట్ హాస్పిటల్లో సైతము పేదవాడికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చిన, యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. పేద విద్యార్థులు, లక్షలాది మంది పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గొప్ప కార్యక్రమాలు చేసి వారిని ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టిన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా ఉచిత విద్యుత్తు, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులని ప్రజలందరూ కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల్ని భారతదేశం ఫాలో అవుతూ ఉంది. అదేవిధంగా జగనన్న కూడా ఎంతో గొప్ప కార్యక్రమాలు చేస్తూ నాడు నేడు అని ఒక విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు తీసుకుని వచ్చి కొన్ని వేల స్కూల్స్ని, ఇవాళ 30,000 స్కూల్స్ని సమూలంగా మార్పు తీసుకొచ్చి పేద విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ మీడియం సైతం తీసుకొచ్చి, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చి, హాస్పిటల్స్ని ఎన్నో పిహెచ్సిలు తీసుకుని వచ్చి, మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క స్ట్రెంగ్త్ని ఏ రకంగా డెవలప్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వెళ్ళిన వ్యక్తి. మరి ఇవాళ నేను ఒక్కటే కోరుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆశ ముందు ఇవాళ జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాల కృతజ్ఞత ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఆశ చూపించాడు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమీ మంచి చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి ఇవాళ ప్రతిపక్షంలో మేమున్నాం. ఒక్కసారి ప్రజల్ని తేడా గమనించమని, వ్యత్యాసం గమనించమని కోరుతూ, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేదవాడికి జీవితాల్లో వెలుగులు నింపుతాయనే మాటని గుర్తుకు చేస్తూ ఇవాళ రాజమహేంద్రవరంలో కోటగుమ్మం సెంటర్లో నా సోదరుడు ఉమా యాదవ్ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం పెట్టి మరి ఉమా వీళ్ళందరికీ కూడా గొడుగులు, వందలాది గొడుగులు అందించడం జరిగింది. ఖచ్చితంగా ఈయన యొక్క సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుంది. రాజమండ్రిలో నా తమ్ముడిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటామని తెలియపరుస్తున్నాను. జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందజేస్తూ ఈ కోటగుమ్మం సెంటర్లో ఉమా యాదవ్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా, ఘనంగా ఈ రాజశేఖర రెడ్డి గారి జయంతి అద్భుతంగా జరుపుకున్నాం. ఒకసారి మనం మననం చేసుకుంటే రైతు సంక్షేమం కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి, రైతులకు రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్తును అందించి రైతుల హృదయాలు శాశ్వతంగా స్థిరపడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి అత్యవసర వైద్యం కోసం 108ని, పల్లెటూరులో ప్రజల కోసం 104ని పెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద ప్రజలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అనేక మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన్ని ఆశయాల్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుత పరిపాలన సాగించారు. మాయ మాటలు చెప్పి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఈ 2 సంవత్సరాల్లోనే ప్రజల్లో చాలా చులకనైంది. ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. రానున్న రోజుల్లో మా పార్టీ అద్భుత విజయం సాధిస్తారని చెప్పి ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతూ ప్రజలందరికీ మరొకసారి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు.